right circular cylinder. This encloses a sphere of radius r. Find first one, surface area of sphere, curved surface area of cylinder, ratio of. ఇప్పుడు దాంట్లో ఇమేజ్ ఇచ్చిండా నీకు? ఇచ్చింది కదా. ఏమి ఇచ్చిండు? ఒక సిలిండర్ లోపల స్పియర్ ఉంది. ఒక సిలిండర్ లోపల స్పియర్ ఉంది. రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఇదే కదా సిలిండర్. ఇది సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ encloses a sphere of radius r. సో దీని లోపల ఒక స్పియర్ ఉందంట. దీని లోపల స్పియర్ ఉంది. దాని రేడియస్ ఎంత అంటున్నాడు? r అంటున్నాడు. దాని రేడియస్ ఎంత అంటున్నాడు? r. స్పియర్గా ఉంది. దాని రేడియస్ వచ్చేసి r అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, curved surface area of cylinder, ratio obtained 1 and 2. సో వాటి మధ్యలో రేషియో కూడా చేయబడుతున్నాడు. ఇప్పుడు నాకు ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అన్నాడు కదా. మనకు గివెన్ డేటా ఇది ఒకటే ఇచ్చిండు. ఇప్పుడు నాకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎన్నోది? 9th కదా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటిది? ఒకటే ఫార్ములా స్పియర్కి 4πr². సో 4πr² అయిపోయింది. అర్థమైందా? అయిపోయింది. ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది. అది నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మనకి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. చూడు ఫార్ములా చూడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏ ఫార్ములా చెప్పి నీకు? 4πr². 4πr కదా నేను చెప్పింది. 2πr అని చెప్పింది నీకు. 2πr కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత? 2πr. సో ఇది 2πr వచ్చింది. బట్ మనకి ఇక్కడ హైట్ రేడియస్ r అనే ఉంది. ఓకే, దీంట్లో స్పియర్ రేడియస్ ఉంది కాబట్టి రేడియస్ r రేడియస్ వస్తుంది దీనికి కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రేడియస్ సేమే కదా. మరి సిలిండర్ రేడియస్ కూడా సేమే అవుతుంది కదా. సో సేమ్ రేడియస్కి r ఉన్నది. హైట్ కావాలి మనకు. ఇప్పుడు నేను ఈ రేడియస్ని ఇలా తీసుకున్నాను అనుకో, ఏమవుతుంది? ఇది కూడా ఒక r కదా. రేడియస్ ఎటు చూసినా రేడియస్ ఉంటుంది. సో ఇప్పుడు r ప్లస్ r ఏమవుతుంది? 2r అవుతుంది. r ప్లస్ r అనండి, ఇంటూ r అనలే. r ప్లస్ r 2r అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ π ఇంటూ r ఇంటూ 2 ఇంటూ r. h ప్లస్లో 2r పెట్టినాం. r ప్లస్ r 2r. హైట్ ఇచ్చింది కదా అక్కడ. ఇక్కడేమో మనము రేడియస్ ఉంది. రేడియస్ని నేను డబుల్ టైమ్స్ తీసుకున్నా. హైట్ వచ్చేసింది. అర్థమైందా? సో 2r వచ్చింది. ఇప్పుడు నేను r ఇంటూ 2r ఎంత? 2r². 2 ఇంటూ 2 ఎంత? 4. సో 4πr². 4πr² వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ దానికి సెకండ్ దానికి రేషియో అన్నాడు. అంతే కదా. రేషియో బిట్వీన్ 1 and 2. సో 1:2. 1:2 అన్నాడు. 1లో ఆన్సర్ ఏమొచ్చింది? 4πr². 2లో ఆన్సర్ ఏమొచ్చింది? 4πr². రెండు సేమ్ కదా. 4πr² 4πr² క్యాన్సిల్ అయిపోయింది. సో 1:1 అంతే. అర్థమైందా? ఇక్కడ హైటా? ఇప్పుడు చూడు, సిలిండర్ అన్నాడు కదా మనకు. ఇలా సిలిండర్ ఇచ్చిండు. ఈ సిలిండర్ లోపలనే స్పియర్ ఉంది అన్నాడు. ఆ స్పియర్ ఏంటిదంటే సేమ్ ఎగ్జాక్ట్గా నీకు టచ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా
ఆ స్పియర్ హైట్ ఎంత ఉంటుందో డయామీటర్ ఎంత ఉంటుందో దాని హైట్ సిలిండర్ హైట్ అంత ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు సిలిండర్ నేను రేడియస్ ఇది తీసుకున్నాను అనుకో, ఇది ఆర్, మరి ఇటు నుంచి ఇటు కూడా ఆరే ఉంటుంది కదా. సో ఇది కూడా ఆరే, మరి ఇటు నుంచి ఇటు కూడా ఆరే ఉంటుంది కదా. ఇది కూడా ఆరే, ఇటు నుంచి ఇటు కూడా ఆరే ఉంటుంది కదా. ఇది ఆర్. నీకు రేడియస్ ఇటు సైడ్ తీసినా కానీ నీకు రేడియస్ సేమ్ ఉంటుంది. సెంటర్ నుంచి రేడియస్ ఇటు నుంచి అయినా కానీ నీకు సేమ్ రేడియస్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకేమైంది, సెంటర్ నుంచి పైకి ఆర్ రేడియస్, సెంటర్ నుంచి కింద పాయింట్కి ఆర్ రేడియస్. సో నాకు ఇది హైట్ కావాలి, ఇది హైట్ కదా, ఇది టోటల్ ఇది హైట్ కదా, సిలిండర్ హైట్ కదా. సిలిండర్ హైట్ అన్నప్పుడు ఇక్కడ ఆర్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఆర్ ఉంది. హైట్ ఏం చేసి హాఫ్ అయింది కదా ఇప్పుడు హైట్. ఇది హాఫ్లో ఏముంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r అవుతుంది. సో హైట్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, 2r వచ్చేసింది. సో ఆ 2rని తీసుకెళ్ళి ఇక్కడ πr h ప్లేస్లో 2r సబ్స్టిట్యూట్ చేసినాం.